భారీ వర్షాలు ఈదురుగాలులతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ ప్రభావంతో వైజాగ్ సహా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరాన్ని సమీపించే కొద్దీ తీవ్ర ప్రభావం చూపనుంది. కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈ అర్ధరాత్రి గోపాల్పూర్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో అన్ని పోర్టుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో గాలివానకు భారీ చెట్లు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్లు కూలిపోయాయి. ద్వారకా నగర్ రోడ్డులో పార్కింగ్లో కారుపై చెట్టు కూలిపోయింది. ఈస్ట్ పాయింట్ కాలనీలో సోలార్ ఐరన్ పోల్స్, చిన్నవాల్తేరులో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విశాఖ జిల్లా మీద వాయుగుండం అధిక ప్రభావం చూపెడుతోంది. దుమ్కు ఘాట్ రోడ్లో ఓ భారీ చెట్టు నేలకొరిగింది. అయితే చెట్టు కూలిన సమయంలో వాహనాలు రాకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో విశాఖ నుండి అరకు, అరకు నుండి విశాఖకు వచ్చే వాహనాలకు అంతరాయం ఏర్పడిందని వాహనదారులు అంటున్నారు. విశాఖలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడికక్కడ కరెంటు పోల్స్, చెట్లు విరిగిపడిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మరి వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, అరుణ, తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేలకొరిగాయి. అలాగే విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే కనుక తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి కూడా బీభత్సమైనటువంటి వర్షం కురుస్తోంది. ఒకనొక దశలో తుఫాన్ను తలపించేటువంటి వాతావరణం కూడా విశాఖలో కనిపించిందనే చెప్పాలి. పెద్ద మొత్తంలో చెట్లు విరిగి పడిపోవడం కావచ్చు, లేకపోతే పలు వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అరకు ఘాట్ రోడ్లో 4 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వృక్షాలు రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తీవ్ర వాయుగుండం ప్రభావం మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యంతో పాటు విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా వంశధార, అలాగే నాగవలి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏ నిమిషమైనా ఫ్లడ్స్ సంభవించేటువంటి అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కనుక తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఈ 3 జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అత్యధికంగా కళింగపట్నంలో
13 సెంటీమీటర్లకు పైగా ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా నమోదైంది. రానున్నటువంటి 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు విజయనగరం జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు రానున్నటువంటి 3 రోజుల పాటు వేటకు వెళ్లరాదని అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తాలో కూడా చెదురుమదురు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రానున్నటువంటి 24 గంటలు ఇదే మాదిరిగా కోస్తా జిల్లాల్లో పరిస్థితి ఉండబోతుందనేది ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వాయుగుండం ఈరోజు సాయంత్రానికి తీరం దాటేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రికి తీరాన్ని దాటిన తర్వాత కూడా మరో 24 గంటలు దాని ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా ఒరిస్సా, ఉత్తర కోస్తా తీరాలకు మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ చెట్లు నేల కొరిగాయి, తీవ్రమైనటువంటి అంతరాయం కూడా ఏర్పడింది. ఈ దశలోనే జీవీఎంసీ కూడా అలర్ట్ అయింది, కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తే కనుక వెంటనే సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక మరో 24 గంటల పాటు ఈ వర్షాల ప్రభావం అయితే కొనసాగబోతుంది. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్ యూ.